ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం. ప్రియ విశ్వాసి, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినమున మనకు చక్కని వాగ్దానమిస్తున్నాడు, మంచి ఓదార్పునిస్తున్నాడు. మన హృదయంలో గొప్ప నెమ్మదిని, పట్టరాని సంతోషాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. అలాగే ఆశీర్వాదములను కూడా అందించేవాడండి ఆ దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడంటున్నాడు, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి అని దేవుడు తన ప్రజల గురించి చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంతో ప్రేమతో ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీలు అనగా దేవుని ప్రజలు, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు, ప్రభు దృష్టికి శ్రేష్టమైన వారు, విలువైన వారు. కాబట్టి వారి బాధలను చూచాడు. వారు పెట్టిన మొరలను, రోదనలను ఆ దేవుడు ఆలకించాడండి, విన్నాడండి. వారి దుఃఖం, వారి కన్నీరు, వారి వేదన ఆయనకు తెలుసు. ఐగుప్తు ప్రజలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను ఎంతో కష్టపెట్టారు, వెట్టి చాకిరి చేయించారు, రకరకాల బాధలకు గురి చేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రాణానికి ప్రాణంగా కన్నీ పెంచి పోషించిన బిడ్డలను ఎవరైనా ఏదైనా చిన్న మాటన్నా తల్లిదండ్రులు చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఏ మాట వారిని అననివ్వరు. నా కొడుకును తిట్టనియ్యండి, నా కూతురిని హింసించనియ్యండి, వారిని రకరకాల బాధలకు గురి చెయ్యండి అని ఎవరైనా తల్లిదండ్రులు వారి పిల్లల గురించి అంటారా? పిల్లల విషయమై పోరాడతారండి పేరెంట్స్, బిడ్డల్ని కాపాడుకుంటారు. ప్రియ విశ్వాసి, మన పరలోకపు తండ్రి ఇంకా ఎంతో ప్రేమగలవాడు. తల్లి అయిన మరచినా, తండ్రి అయిన విడిచినా ఆయన మాత్రం మరువని విడువని దేవుడండి. జాలి కనికరములు కలిగినవాడు, గొప్పవాడు. తన బిడ్డలను నిత్యము కాపాడుతూనే ఉంటాడు. ఆనాడు అపవాది సంబంధి అయిన ఫరో హృదయాన్ని మార్చి శత్రువుల నుండి, ప్రమాదాల నుండి దేవుడు తన బిడ్డలను కాపాడుకున్నాడు. వారు ఏడుస్తుంటే, వారు బాధపడుతుంటే, దుఃఖంలో ఉంటే దేవుడు వారిని చూచాడండి. వారి యందు లక్ష్యముంచాడు, వారిని కాపాడినాడు. కారణం, ఇశ్రాయేలు మొర దేవుడు చెవిలోనికి చేరింది. ఆయన వారి మూలుగులను విన్నాడు. కాబట్టే వారి యందు లక్ష్యముంచాడు. ప్రతి పరిస్థితి నుండి విడిపించినాడండి ఆ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనల్ని కూడా దృష్టించాడు, మన బాధలను కూడా గమనిస్తున్నాడు. తన కన్నులు మన వైపే త్రిప్పియున్నాడు. మన కష్టాలు, శ్రమలు, సమస్యలు, కొరతలు, శత్రు భయాలు ఇవన్నీ ఆ దేవునికి తెలుసు. సాతానుడు మన సంతోషాన్ని దొంగిలించాలని, నిత్యము దుఃఖంలో బ్రతకాలని, మనల్ని నాశనం చెయ్యాలని ప్రయత్నిస్తుంటే ఆ దేవుడు, ఆ పరమ తండ్రి మాత్రం మన దుఃఖాన్ని సంతోషంగా మార్చాలని, నిత్య జీవంలోకి మనల్ని నడిపించాలని, పరమ కణానుకు చేర్చాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ప్రియులారా, వాస్తవానికి పాపులమైన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మనము ఏ పాటి వారిమండి? మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చెయ్యలేదు ఆ దేవుడు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. అంతము వరకు తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. నమ్మకంగా మనల్ని కాపాడుతూ వచ్చాడు, విడిపించినాడు, గొప్పగా రక్షించినాడు. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించుకున్నాడు. మన దీనస్థితిని, మన బీదరికాన్ని, పడిపోయిన పరిస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా ఐగుప్తు అనే ఈ లోకంలో రకరకాల బాధలను అనుభవిస్తున్నాము కదా. ఎన్నో కలవరాల మధ్య బ్రతుకుతున్నామండి. భయాందోళనలో జీవిస్తున్నాము. కుటుంబంలో బాధలే, ఉద్యోగ స్థలంలో వ్యతిరేకతలే, చదువుకునే ప్రాంతంలో సమస్యలే, బంధువుల మధ్య, సంఘంలో ఇలా రకరకాల బాధలను మనం ఎదుర్కొంటున్నాము. కొందరంటారు, దేవుడు మా బాధను చూస్తున్నాడా? దేవుడే ఉంటే ఎందుకు మాకిన్ని కష్టాలొస్తాయి?
దేవుడే ఉంటే మా అమ్మ చనిపోయేది కాదు, మా కుటుంబంలో ఇంత నష్టం వచ్చేది కాదు. అసలు మా దుఃఖం ఆయనకు తెలుసా? మా ప్రయాసం, మా ప్రయత్నం, నా కష్టం ఆ దేవుడు చూస్తున్నాడా? చూస్తే ఎందుకు ఉద్యోగం రాదు నాకు, ఎందుకు వివాహం జరగదు, ఎందుకు పిల్లలు పుట్టరు అని రకరకాల మాటల చేత దేవుని దుఃఖపెడుతూ ఉండేవారు ఎంతో మంది ఉంటున్నారు కదా. ప్రియ విశ్వాసి, దేవుడున్నాడని నీకు కూడా తెలుసు. తెలిసే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. దేవునిని నానా మాటలు అనడం కాదు, అసలు నువ్వు దేవునిని సొంత రక్షకునిగా నీ హృదయంలో చేర్చుకున్నావా? నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉందా? నువ్వు ఆయనకు నమ్మకంగా మొరపెడుతున్నావా? ఎంతసేపు నువ్వు ప్రార్థిస్తున్నావు? బైబిల్ ఎంతసేపు చదువుతున్నావు? మరి ఇవన్నీ చెయ్యకుండా ఆయన దృష్టికి నమ్మకంగా విశ్వాసంతో జీవించకుండా దేవుణ్ణి ఎందుకు నిందిస్తున్నావు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారి బాధలను బట్టి దేవునికి మొరపెట్టినారు, రోదించారు, మూలిగినారు, ఎంతో దుఃఖించారు. కాబట్టే దేవుడు వారి ప్రార్థన విని వారిని చూచి వారి యందు లక్ష్యముంచి ఆ యొక్క ప్రతి కష్టం నుండి, బాధ నుండి వారిని విడిపించినాడు. ఈనాడు మనము కూడా కష్టాలలో, శ్రమలలో, బాధలలో దేవుని వెతకాలి, దేవునికి ప్రార్థించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, దేవుని సహాయం కొరకు ఆశతో, నమ్మకంతో ఎదురు చూడాలి. అలాగే ప్రియ విశ్వాసి, మన జీవితాన్ని కూడా దేవునికిష్టమైనట్లుగా మార్చుకోవాలి. దేవుని పరిచర్య చేసేవారిమిగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనకిష్టులంగా బ్రతకాలి. అప్పుడే దేవుడు మన పరిస్థితులన్నిటినీ బాగుగా చేస్తాడు, మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు, మన బాధలను నిశ్చయముగా దూరపరుస్తాడు. ఇంత మంచి దేవునిని మనం నిర్లక్ష్యం చెయ్యకుండా, దూరం చేసుకోకుండా మన హృదయంలో దేవాది దేవుని చేర్చుకొని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రతి దినము ఆయనకిష్టమైనట్లుగా బ్రతుకుదామా? ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, శుభ వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు చూచే దేవుడవు తండ్రి, వినే దేవుడో ప్రవ్వా, గమనించే దేవుడవు, నీ బిడ్డల యందు లక్ష్యముంచే దేవుడవు, నిత్యము మీ కనుపాప వలె కాచి కాపాడే తండ్రివి దేవా. అయ్యా, మీ ప్రేమను బట్టి, మీ జాలి, దయా, కనికరాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మా బాధేమిటో, మా కష్టమేమిటో, ఎలాంటి నిందల మధ్య మేము బ్రతుకుతున్నామో, ఎవరి మధ్య భయాందోళన గురవుతున్నామో సమస్తము మా విషయమై ఎరిగిన దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు మీకు మొరపెట్టినప్పుడు వారి మొరలను మీరు విన్నారు దేవా. ఆ కష్టకాలం నుండి వారిని రక్షించినారు, వారి పట్ల అద్భుతాలను చేశారు తండ్రి. ఈనాడు మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మా మొరలను కూడా వినండి దేవా. మా యందు లక్ష్యం ఉంచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు మాత్రమే జాలిగల దేవుడో తండ్రి, మీరు మాత్రమే నీ బిడ్డలను కనికరించే దేవుడో తండ్రి. ఈ సమయాన మీ బిడ్డలంగా చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నాము దేవా, మీకు మొరపెడుతున్నాము తండ్రి. దయచేసి మా మొరలను మీరు ఆలకించండి, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేస్తున్న ప్రతి పనిలో, ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత నింపండి. శత్రు భయాల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి, చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నాయన ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా. వారి బాధలను, వారి కష్టాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పరిస్థితిని మీరు మార్చండి దేవా. బిడ్డల దుఃఖానికి సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు
శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూల కొరకు, ఎగ్జామ్స్ కొరకు వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహ విషయమై ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి. వారు ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా, ఇతర చేతి పనులు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. నూరంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి దేవా. అప్పు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి. గృహ నిర్మాణం స్టార్ట్ చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కట్టేవారికి మీ యొక్క జ్ఞానం దయచేయండి. ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న బిడ్డల పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి దేవా. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే అనారోగ్యాలతోటి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి వ్యాధి ఏమిటో, రోగమేమిటో, జబ్బేమిటో, అస్వస్థత ఏమిటో సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల కుటుంబంలో ఉండే ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి దేవా. వారి కష్టాల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి, బాధల నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా కోట్ల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు మీరు కాపాడండి. ఈ సంవత్సరం అంతా చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఈనాడు ప్రభా, మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. బిడ్డల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, శత్రు భయాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. వారి ఎదుగుదలలో తోడుగా ఉండండి. చిన్ననాటి నుంచే సృష్టికర్త అయిన మిమ్ములను స్మరణకు తెచ్చే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా. యవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అలాగే ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ దినమున తండ్రి, నీ బిడ్డలైన వారందరినీ కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, అవసరతలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి మీరే వారి ఎడల అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి దేవా. వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడుగా ఉండి మీ మెండైన దీవెన
దీవెనను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రకంగా సంతానం లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన బహుమానం ఇచ్చే దేవుడు మీరే తండ్రి. కుమారులను కుమార్తెలను అనుగ్రహించే దేవుడో తండ్రి. దయచేసి బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిని కోల్పోయిన వారిని, తండ్రిని కోల్పోయిన వారిని, రక్త సంబంధికుల్ని, బంధువులను, ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులను కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలు లేని లోటును తీర్చండి. బిడ్డలందరినీ మీరు ఆదరించండి, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా కూడా మీరే మాకు తోడుగా ఉండండి దేవా. మాటలోను, చూపులోను, ప్రవర్తనలోనూ మీ నామానికి మహిమకరంగా మేముండుటకు సహాయం చేయండి. వాక్యాన్ని చదువుటలో, ప్రార్థించడంలో మీ దృష్టికి నమ్మకస్థలంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఏ అంశం గురించి నేను మొరపెట్టలేకపోయాను దయతో నన్ను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.